కార్తీక మాస ఉత్సవాలకు సిద్ధమయ్యాయి శివకేశవుల దేవాలయాలు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. శివనారాయణుల స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. సర్వ మంగళకర మాసం కార్తీకం. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మిక. అందుకే ఈ మాసంలో భక్తులు ఉదయాన్నే నదీ స్నానాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి హరిహరులకు పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులను పరమ పవిత్రమైన దినాలుగా భావిస్తారు భక్తులు. ఈ మాసంలో చంద్రుడు పూర్ణుడై కృత్తికా నక్షత్రంలో ఉంటాడు. అందువల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో చేసే మంగళ స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసానికి సమానమైన మాసం, సత్యయుగంతో సమానమైన యుగం, విష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన నది లేదని స్కాంద పురాణం చెబుతోంది. అందుచేత ఈ మాసంలో సూర్యోదయానికి ముందే బ్రహ్మీ ముహూర్తంలో నదీ స్నానం అనంత కోటి పుణ్యఫలమని చెబుతున్నారు పండితులు. హరిహరాదులకు ఇష్టమైన ఈ మాసంలో దీపదానాలు చేయటం మరో ప్రత్యేకత. ఎక్కడైతే దీపాలు వెలిగించి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువుంటుందని పెద్దలు చెబుతారు. అందున కార్తీక మాసంలో సోమవారం రోజున ఉసిరి చెట్టు కింద దీపం పెడితే హరిహరాదుల అనుగ్రహం లభిస్తుందనేది పురాణోక్తి. ఇక ఈ మాసంలో ముఖ్యంగా శివుడికి అభిషేకాలు నిర్వహించటం సంప్రదాయం. అభిషేక ప్రియ శివ అంటారు. శివునికి అలంకారాలు, రాజోపచారాలతో పనిలేదు. భక్తితో చెంబెడు నీళ్లు పోస్తే చాలు శివుడు సంతుష్టుడై కోరిన కోర్కెలు తీరుస్తాడని శివపురాణం చెబుతోంది. కార్తీక సోమవారం, అందున ప్రదోషకాలం అభిషేకానికి ఎంతో విశిష్టమైనది. ఈ సమయంలో శివుడు పార్వతీదేవి సమేతుడై అర్ధనారీశ్వర రూపంలో తాండవమాడుతూ ఉంటాడని పురాణోక్తి. అందువల్ల ప్రదోష కాలంలో శివుణ్ణి ఆరాధించడం కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసంలో వనభోజనాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో వచ్చే తులసి లగ్నం, భీష్మ ఏకాదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి పవిత్రమైన రోజులుగా భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున గోదావరి స్నానం చేసి దీపదానం చేసుకుంటే వారికి సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.